తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుత మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన శిష్యుడు బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ గురించి అలాగే రామ్ చరణ్ నటన గురించి సుకుమార్ పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సుకుమార్ మాట్లాడుతూ బుచ్చిబాబును తన లిటిల్ స్టార్ డైరెక్టర్ అని ముద్దుగా మై బుచ్చిబాబు అని సంబోధించారు. బుచ్చిబాబు ప్రతిభ గురించి చెబుతూ ఉప్పెన సినిమా క్లైమాక్స్ చూసినప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. అంతటి క్లిష్టమైన ఎమోషనల్ క్లైమాక్స్ ను హ్యాండిల్ చేయగలిగిన దర్శకుడు ఏ సినిమానైనా తీయగలడు. అతనిలోని ఆ క్రియేటివిటీ డెప్త్ నన్ను ఆశ్చర్యపరిచాయి అని ప్రశంసల జల్లు కురిపించాడు. పెద్ది సినిమా గురించి సుకుమార్ వివరిస్తూ ఇది కేవలం మా సినిమా మాత్రమే కాదని ఇందులో అంతకు మించిన ఎమోషన్స్ ఉంటాయని స్పష్టం చేశారు. పెద్ది చాలా పెద్ద స్క్రిప్ట్. ఇది ఒకే భారీ కమర్షియల్ సినిమా అయినప్పటికీ అన్నిటికంటే మించి ఇందులో ఎమోషన్స్ బలంగా ఉంటాయి. సాధారణంగా కమర్షియల్ ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని. కానీ బుచ్చిబాబు ఆ విషయంలో పట్టు సాధించాడు. ఆ సినిమా ఒక అద్భుతమైన ఎమోషనల్ రైడ్ లా ఉంటుంది. ప్రేక్షకులు ఇటీవల కాలంలో చూడని ఒక కొత్త అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది అని సుకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి సుకుమార్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. చరణ్ కెరియర్ లో రంగస్థలం ఒక మైలురాయిగాని అందరికీ తెలిసిందే. అయితే పెద్దిలో చరణ్ నటన అంతకు మించి ఉంటుందని సుకుమార్ హింటించారు. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు చరణ్ నటించిన సినిమాల్లో నా రంగస్థలంతో సహా ఇలాంటి పర్ఫార్మెన్స్ మీరు చూసి ఉంటారు. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని సుకుమార్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. సినిమా విజువల్స్ గురించి మాట్లాడుతూ ప్రముఖ సినిమాటోగ్రఫర్ రత్నవేలు అద్భుతమైన విజువల్స్ అందించారని సుకుమార్ కొనియాడారు. విజువల్ పరంగా ఈ సినిమా రిచ్ గా ఉండబోతోందని ఆయన మాటల ద్వారానే స్పష్టమవుతోంది. ఈ ప్రాజెక్ట్ లో తనను భాగస్వామ్యం చేసినందుకు రామ్ చరణ్ కు అలాగే సతీష్ మరియు బుచ్చిబాబుకు సుకుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మెగా అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న పెద్ద సినిమా విడుదల తేదీని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. జూన్ 4న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. పాన్ ఇండియా ట్రెండ్ కు తగ్గట్టుగా ఈ సినిమాను 5 భాషల్లో విడుదల చేస్తున్నారు. మొత్తానికి సుకుమార్ మాటలు వింటుంటే బుచ్చిబాబు చరణ్ ఒక భిన్నమైన ముందెన్నడూ చూడని రీతిలో చూపిస్తున్నారని అర్థమవుతోంది. రంగస్థలం లాంటి క్లాసిక్ ను మించిన నటన చరణ్ నుండి వస్తోందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.